మాది కమలాపూర్, హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామం, కమలాపూర్ మండలం మాది. మేము ముదిరాజు కులస్తులము. నా పేరు బండిరాజు. నేను ముదిరాజు కులస్తులము. మా కులంలో కొన్ని లావాదేవీల వల్ల మాకు కుల బహిష్కరణ అనేది జరిగింది. తర్వాత ఆ డబ్బులు కట్టమని మమ్మల్ని కులం నుంచి వెలివేస్తే మేము బీసీ కమిషనర్కు ఆశ్రయించి సిబి గారిని ఆశ్రమించినాం. బీసీ కమిషనర్ను ఆశ్రమించి మళ్ళా మానవ హక్కుల కమిషనర్ దాంట్లోకి పోయి పిటిషన్ పెట్టొచ్చాము. మాకు స్పందించి బీసీ కమిషనరు జిల్లాధికారికి లెటర్ పెట్టి స్పందించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా లెటరు చూసి మాకు కమలాపూర్ హన్మకొండ ఆర్డీఓ గారిని, మా ఏడీ గారిని, మత్స్యశాఖ ఏడీ గారిని, మా కమలాపూరు ఎంఆర్ఓ గారిని, తర్వాత సిఐ గారిని మా కమలాపూరు ముదిరాజ్ సంఘానికి పంపించి మాకు ఈ జరిగిన కుల బహిష్కరణ గురించి మాట్లాడి చర్చించి మాకు కుల బహిష్కరణ జరిగినట్టుగానే నిర్ధారణ జరిగి ఈ కాంచెలు ఈ కుల బహిష్కరణ చేయకుండా ఇంకనైనా మంచిగా కలిసి ఉండాలని వచ్చిన ఆఫీసర్లు అందరూ మాకు సహకరించిన సందర్భంగా ఈ మీడియా మిత్రులు సుధా మాకు సహకరించారు. తర్వాత మామూలు ఇక కులం నుండి మంచిగా కలిసి ఉండమని మాకు ఫస్ట్ ఏంటంటే బీసీ కమిషనర్కు నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇచ్చిన బీసీ కమిషనర్కి ఇచ్చినందుకు, మమ్మల్ని పట్టించుకున్నందుకు. మాది కమలాపూర్ నుంచి హైదరాబాద్ అనేది మాకు తెలియదు. మేము అక్కడి వరకు మేము వెళ్ళినామంటే మాకు ఆ సార్ ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. బీసీ కమిషనర్ గారికి, మాకు హన్మకొండ కలెక్టర్ గారికి సుధా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మా సొంటలకు సుధా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని న్యాయపత్రంగా పోలీస్ శాఖకు సుధా మేము విన్నపించుకున్నాము. వాళ్ళు సుధా మాకు సహకరించారు. ఏడీ గారు సుధా మాకు సహకరించారు. అందరూ శాఖలు మాకు సహకరించి ఇవాళ మా కమలాపూర్ ముదిరాజ్ సంఘానికి వచ్చి మా సమస్యను పరిష్కరించి మాకు ఒక మంచి ఇచ్చింది అని మాకు అభిప్రాయం. ఇంకేమైనా చెప్తాను. మాకు సహకరించిన ఆర్డీఓ గారికి, మాకు మా మత్స్యశాఖ ఏడీ గారికి, మా కమలాపూరు ఎంఆర్ఓ గారికి, మా కమలాపూర్ సిఐ గారు, ఇంకా వచ్చిన పెద్దలు, వారి పేరు మాకు తెలియదు. అందుకే వాళ్ళ స్థాయి మాకు తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు చూసి వచ్చారు. ఇక వాళ్ళు మాకు స్పందించి మాకు మంచి న్యాయం చేసిండ్రు, మమ్మల్ని కలిపిండ్రు. ఇది మాకు సంతోషంగా ఉన్నదని నా యొక్క తెలియజేస్తున్నాను. ఇక నుండి మా ఆర్డీఓ గారు, సిఐ గారు మమ్మల్ని కలిసి ఉండమని చెప్పారు. ఇక నుండి వాళ్ళు మేమంతా కలిసి ఉంటామని, మమ్మల్ని వాళ్ళు సుధా మంచిగా చూసుకోవాలని మేము ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.